హైదరాబాద్లో వర్షం పడడంతో గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. మరో 4 రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పరిస్థితిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఋతుపవన ద్రోణి కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తూ ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం మెట్రో స్టేషన్ సర్కిల్లో అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే ఇటు వాహనదారులు ట్రాఫిక్ కొంత నెమ్మదిగా సాగుతూ ఉంది. ఎందుకంటే సాయంత్రం 6:30 ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి వర్షం ఇటు హైదరాబాద్లోని గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తూ ఉందని చెప్పవచ్చు. ఇటు వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే ఇటు రోడ్లపై వెళ్తున్నటువంటి వాహనదారులు కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ కూడా ఎప్పటికీ జామ్ అవ్వకుండా అధికారులు అయితే ఇటు పర్యవేక్షిస్తూ ఇటు వాహనాలన్నింటినీ కూడా జామ్ లేకుండా ఇటు నెమ్మదిగా ముందుకు సాగే విధంగా అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లోని ఇటు మాదాపూర్ ప్రాంతంలో మొత్తం కూడా ఇటు వాహనాలు ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు అధికారులు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను నెమ్మదిగా ముందుకు సాగే విధంగా అయితే చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఇటు మనం చూస్తే ఇటు రాయదుర్గ మెట్రో స్టేషన్ పరిధిలో అయితే ఇటు అండర్ పాస్ నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటు ఇటు గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచే ఇటు డైవర్ట్ అయ్యే సందర్భంలో అయితే కొంత వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇటు వర్షం పడుతున్న క్రమంగా అయితే 2 వీలర్లపై వస్తున్నటువంటి ప్రజలకు కొంచెం ఇబ్బందులు తప్పట్లేవు. అంతేకాకుండా ఇటు వాహనాలన్నీ కూడా ఇటు వర్షం పడుతున్న క్రమంలో అక్కడక్కడ రోడ్లపై నీరు వచ్చి చేరడంతో అయితే వాహనాలు కొంత నెమ్మదిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు వర్షం ఒకవైపు, మరొక వైపు ఇటు ఐటీ కంపెనీస్ నుంచి తిరిగి వెళ్ళేటువంటి ఉద్యోగులందరూ కూడా ఇటు ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో అయితే ఇటు వాహనాలతో అయితే ఈ రోడ్లన్నీ సాధారణంగానే మామూలుగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వర్షం కూడా తోడవడంతో అయితే ఇటు వాహనాలు వెళ్ళేటువంటి వేగం అయితే కొంత నెమ్మదిగా వెళ్తుందని చెప్పవచ్చు. మనం చూస్తే ఇటు హైటెక్ సిటీ నుంచి కుక్కట్పల్లి వెళ్ళే వైపు కానీ, అదేవిధంగా హైటెక్ సిటీ నుంచి శిల్పారామం మీదుగా ఇటు కొండాపూర్ వెళ్ళేటువంటి వాహనదారులు, అంతేకాకుండా ఇటు హైటెక్ సిటీ సిగ్నల్ మీదుగా ఇటు మాదాపూర్, అదేవిధంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళేటువంటి వాహనాలు అన్నీ కూడా కొంత నెమ్మదిగా స్లో మూమెంట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ వర్షం పడుతున్నప్పటికీ కూడా వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే అధికారులు ఇటు అడుగడుగునా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ఇటు ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇళ్లకు చేరుతున్న సందర్భంలో అయితే వర్షం పడడంతో ఒకసారిగా ఇటు సంబంధిత ఐటీ ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇటు రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకున్నారు. మనతో ప్రస్తుతం మాదాపూర్ ఏసీపీ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వర్షంకు సంబంధించి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? అసలు ఏ విధంగా పునరుద్ధరిస్తున్నారు? ఈరోజు ఆల్రెడీ వాతావరణ ప్రభావం ప్రకారం వర్షాలు పడతాయని తెలుసు. అందులో భాగంగానే మా అధికారులు అందరూ కూడా సమాయత్తం కావడం జరిగింది. అందరూ రెయిన్ కోట్స్ ధరించడము, పాయింట్లు ఉండడము. సో ఒక 60 to 70% 6:30 లోపే అందరూ ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోవడం జరిగింది. రిమైనింగ్ అయితే 30% అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాగర్డ్ లాగౌట్స్ లేట్ కావడం వల్ల ఇప్పుడు వెళ్తున్నారు. సో వర్షం రావడం వల్ల వాటర్ అక్కడక్కడ నిలిచి ఉండడం జరిగింది. సో అందులో భాగంగా ప్రతి పాయింట్లో కూడా మా అధికారులు ఉన్నారు, పై అధికారులు కూడా ఆన్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను సాఫీకి పంపించేందుకు మేము డ్యూటీ నిర్వర్తిస్తున్నామండి. సార్ అదేవిధంగా మనం చూస్తే ఇటు వర్షంలో ఐటీ ఉద్యోగులు అనేవాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్తుంటారు కదా, ఒకసారిగా వర్షం రావడంతో ఫ్లోటింగ్ ఏ విధంగా స్టక్ అయింది సార్? ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా 6:30 అందాజా 6:30 వరకు వర్షం ఏం లేదు. ఆ టైంలో అందరూ చాలా ఫ్రీగా వెళ్ళిపోయారు. 6:30 నుంచి ఒక ½ అవర్ వర్షం పడడం వల్ల దాంతో కొంచెం స్లోగా వెహికల్ మూవ్మెంట్ కావడం జరిగింది. సో బ్రేకింగ్ డౌన్ ఏవైతే వెహికల్స్ కూడా కొన్ని జరిగాయి, వాటిని పక్కకు పెట్టించేసేసి ట్రాఫిక్ను ఫ్రీగా పునరుద్ధరించడం జరిగింది. అందరూ కూడా వెళ్తున్నారు. ఇంకా వర్షం పడుతున్నప్పటికీ మా అధికారులు అందరూ ఇంకా ఆన్ డ్యూటీలో ఉన్నారు. వీళ్ళందరినీ పంపించే వరకు మేము ఇక్కడే ఉండి క్లియర్ చేసి వెళ్తామండి. సార్ ఈరోజు పడ్డటువంటి వర్షానికి ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోనే వర్షం కురిసింది కాబట్టి ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై అయినాయి? ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు గల కారణాలు ఏంటి సార్? వాటర్ స్టాగ్నేషన్ ఉంది, కాకపోతే హెవీ రెయిన్ ఒకేసారి పడడం వల్ల ఆ వెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూమ్ తక్కువ ఉండడం. సో కొంత టైం తీసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. ఆ వాటర్ వెళ్ళిపోయే క్రమంలో అయితే కొంత వ్యవధి ఉందో ఆ ప్రాంతంలో కొంచెం వెహికల్స్ స్లోగా వెళ్ళాయి. ఇప్పుడు వాటర్ కూడా అంతా వెళ్ళిపోయింది, వెహికల్స్ మెల్లమెల్లగా వెళ్తున్నాయండి. సార్ మరొక 2 రోజుల పాటు కూడా వర్షం సంబంధించి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రేపు ఎల్లుండి వాహనాల రద్దీ ఏ విధంగా ఉంటుంది? ప్రజలకు ఏం చెప్తారు సార్ వర్షం నేపథ్యంలో? సో వాహనదారులందరికీ విజ్ఞప్తి,
సో అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం అనేది సముచితం. అవసరం లేని సందర్భంలో అట్లా చూసొద్దాం అనేది ధోరణి పక్కకు పెట్టడం బెటర్. సో ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే వాళ్ళు డ్యూటీస్కి వస్తారో వాళ్ళందరికీ కూడా మేము ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము. సో ప్రతి ఆఫీసర్ కూడా పాయింట్లో ఉండడము, సో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము పంపించే విధంగా ప్రయత్నం చేస్తున్నామండి. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద ప్రధానంగా ఇటు కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి ఇటు ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా అందరూ రోడ్లపై ఉండి అయితే ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ప్రధానంగా మనం ఇప్పుడు చూసినట్లయితే ట్రాఫిక్ అనేది క్రమక్రమంగా ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా జామ్ అయ్యి ఇటు వెహికల్స్ బ్రేక్ డౌన్స్ కానీ ఇవన్నీ ఏం లేకుండా అయితే అధికారులు మొత్తం ఇటు మొబైల్ పార్టీస్ని కూడా ఏర్పాటు చేసి అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. చివరి వెహికల్స్ వెళ్ళే వరకు కూడా అధికారులు ఇటు ప్రజలకు సేవలు అందించేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు మనతో మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు అధికారులందరూ కూడా ముందే వర్షాన్ని ఎస్టిమేట్ చేసి ఇటు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ముందే సమాయత్తమై ఆ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేందుకైతే ప్రత్యేక ప్రణాళికలతో అయితే ఇటు ప్రజలందరికీ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నామని చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రశాంత్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.